మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల ప్రాథమిక సహకార సంఘం ద్వారా ప్రభుత్వం నుండి 232 మంది రైతులకు 1,12,08,777 రూపాయలు రుణమాఫీ వచ్చిందని సెక్రటరీ ఎండి సత్తార్ తెలిపారు. వారు మాట్లాడుతూ రుణమాఫీకి వచ్చిన డబ్బులు మరలా రైతుల ఖాతాల్లో చేసి కొత్త రుణాలు ఇచ్చామని, అలాగే చైర్మన్ భిక్షం రెడ్డి సహకారంతో రైతులకు పంట రుణాలు, ఎరువులు, విత్తనాలు అందించి రైతులను ఆదుకుంటున్నామని తెలిపారు. మెట్రో ఉదయం వారికి నమస్కారాలు. అదేవిధంగా నా పేరు మొహమ్మద్ సత్తార్, సిఇఓ పిఎస్ఎస్ డోర్నకల్, అంటే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డోర్నకల్. మేము జిల్లా సహకార అధికారి కలెక్టర్ గారు మరియు మా సహకార సంఘ అధ్యక్షులు డిసిసి బ్యాంక్ ఫైనాన్స్ వారి అధ్యయనంలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వము రుణమాఫీ పథకంలో మా సొసైటీ పరిధిలోకి 626 మంది రైతులకు 4,26,22,725 అమౌంట్ ఉండగా, ఫస్ట్ దఫా 135 మందికి 51,39,998 రూపాయలు, అదేవిధంగా రెండో దఫా 42 మందికి 2,60,14,229, మూడో విడత 55 మందికి 3,53,000, 30,39,300, మొత్తం 1,12,80,727 రూపాయలు రావడం జరిగింది. రైతులకు వారి ఖాతాలలో తీసేయడం జరిగింది. మళ్ళీ రైతులకు రుణము కూడా ప్రభుత్వ ఆదేశానుసారం రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం కూడా జరిగింది. అది ప్రభుత్వం ఆదేశాల మేరకు నడుస్తున్నది. దానికి కావలసిన ఫెర్టిలైజర్ కూడా అందిస్తున్నాము. అదేవిధంగా రైతులకు విత్తనాలు కూడా సమృద్ధిగా అందజేయడం జరుగుతున్నది. రైతులకు అన్ని విధాల ప్రభుత్వ ఆధ్వర్యంలో మా సహకార సంఘం ద్వారా మా చైర్మన్ చేరెడ్డి భిక్షం రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఫైనాన్స్ బ్యాంక్ అయినటువంటి డిసిసిబి బ్యాంక్ ఆధ్వర్యంలో, ఈ కలెక్టరు డిపార్ట్మెంట్ కానీ మొత్తం అందరి ఆధ్వర్యంలో రైతులకు అనేక సేవలు అందించడం కూడా జరుగుతున్నది. ఇంకా కూడా చేస్తూనే ఉన్నాము. మాకు నూతనంగా గొల్లచెరలో 60 లక్షలు పెట్టి గోదాము, నబార్డు వారి ఆర్థిక సాయంతో ఆఫీసులకు కింద కాంప్లెక్స్ కిరాయిలకి 500 మెట్రిక్ టన్నుల గోదాం కూడా శాంక్షన్ అయింది, కట్టడం కూడా జరిగింది. ఈ వినియోగంలో కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ సార్.